హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సంకన్ స్లాబ్ షట్టరింగ్ ఎలా పెట్టించాలో చూడొచ్చు. సో నార్మల్ షట్టరింగ్కి సంకన్ షట్టరింగ్ ఎలా రీఎన్ఫోర్స్మెంట్ ఎలా కడుతుంది లాస్ట్ వీడియోలో చూసాం కదా. సో ఇది ఎంత డెప్త్ ఉన్నదో మనకి యాక్సెస్ ఎంత హైట్లో కావాలో అంత హైట్లోనే చైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చైర్స్ అంటే ఒక షీట్ టైప్లో బెండ్స్ అనేవి వేస్తారనమాట. ఇది ఈ విధంగా చైర్స్ అంటారు వీటిని. సో ఈ విధంగా వేసి అవి అక్కడక్కడ మనం సమ్ డిస్టెన్స్లో స్పేసింగ్ ఇచ్చుకుని కట్టుకుంటాం. దాని మీద షట్టరింగ్ షీట్స్ ప్లేస్ చేసి కట్టించాలి. షట్టరింగ్ షీట్స్ పైన కింద కూడా వేయించుకోవాలి. పైన మామూలుగా చుట్టూ భీమ్ ఏదైతే ఉందో ఈ భీముని బట్టి మొత్తం వేసేస్తారు. అట్ ది సేమ్ టైం బాటమ్ భీమ్తో పాటు ఈ హోల్స్లో ఇలా కట్టించాలి. ఎందుకంటే మనం కాంక్రీట్ వేసి వైబ్రేట్ పట్టినప్పుడు ఇది బయటికి గంటుతూ ఉంటుంది. సో అలా గంటకుండా ఉండాలంటే కింద కన్ఫామ్గా కట్టించుకోవాలి. తీరంగా కట్టించుకుని కాంక్రీట్ చేయించుకోవాలి. కాంక్రీట్ చేసినప్పుడు మనం స్లాబ్ కాంక్రీట్ అని ఏదన్నా సరే ఎంత థిక్నెస్ ఉన్నాయో అంత థిక్నెస్ చెక్ చేసుకుంటాకి అంత మటు టేప్ పెట్టి కొలవలేం కాబట్టి మెజరింగ్ ఏదో తీసుకోవాలి. నేను ఈ టైప్లో షీ షేప్ కట్ చేయించాం. సో దీన్ని కట్ చేయించుకుని ఒక రాడ్కి వెళ్ళి చేయించాం. ఇది మనం చూసుకుంటే ఒక్కొక్క ఎడ్జ్ కూడా ఈ ఒక్క ఎడ్జ్ కూడా మనకి ఇక్కడ ఈయన బార్ దగ్గర నుంచి అవుటర్ ఎడ్జ్ పెట్టుకుంటే 5 ఇంచెస్ వస్తుంది. సో కాంక్రీట్ వేసిన తర్వాత కరెక్ట్గా వస్తుందో లేదో మనం చెక్ చేసుకుంటాకి కాంక్రీట్ వేసిన తర్వాత కాంక్రీట్ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఫిక్స్ చేసుకుంటే దాని కాంక్రీట్ వేసిన తర్వాత మనం దీన్ని లిఫ్ట్ చేస్తే కరెక్ట్గా సెట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఆ యాంగిల్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క రాడ్ ఏదైతే ఉందో దీని ఎక్స్టెన్షన్ రాడ్ ఇది కాంక్రీట్ నుండి సెట్ అవ్వాలి. ఈ విధంగా సెట్ అయినప్పుడు మనం కాంక్రీట్గా సెట్ అయినట్టు చెక్ చేసుకోవాలి. సో మనం ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి 5 లెవెల్ చేయించుకున్న తర్వాత నీట్గా లెవెల్ చేయించుకుంటాం. లెవెలింగ్ డిఫరెన్స్ యూజ్ చేస్తారు. మామూలుగా మనకి ఐరన్ టైప్ బార్ అవుట్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. సో అలా కాకుండా రకరకాల స్టెప్స్ ఉంటాయి. దేన్ని యూజ్ చేసుకుంటే ఆ విధంగా కాంక్రీట్ థిక్నెస్ అనేది కరెక్ట్గా వచ్చిద్దా లేదా అని చెక్ చేసుకుని వేయించుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా కాంక్రీట్స్ స్లాబ్స్కి అయినా బీమ్స్ ఆల్రెడీ నార్మల్గా వేసేస్తారు. ఫస్ట్ బీమ్స్ అన్నీ వేసుకొచ్చేస్తారు. బీమ్స్లో వేసి దాని తర్వాత చుట్టూ వేసుకుని ఒక లెవెల్లో అది లెవెల్ చేస్తారు. ఫస్ట్ అటు ఇటు. సో నెక్స్ట్ మిడిల్లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ వస్తారు. ఈ విధంగా కాంక్రీట్ అనేది చేస్తాం. మాన్యువల్గా చేస్తాం, ఆర్ఎంసీలతో చేస్తాం, ఏం చేస్తాం ఈ విధంగా చేసుకుంటాం. థిక్నెస్ అది కరెక్ట్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కింద కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.